కారాటే ఓకే గాని కర్రాట్లేంట్రా? రండిరా నా బుడంకాయల్లారా. ఇది అపశకునం తల్లి. ఈ మృత్యుంజయ హోమం ఇలా జరగడం మీ తండ్రి గారికి ఏదో ఆపద సూచిస్తుంది. హోమం డిస్టర్బ్ చేసావు. బుద్ధి లేదా? బుద్ధి లేదు నీకు. అది ఎంత బ్యాడ్ లక్ తెలుసా? నువ్వు తప్పు చేసావు. నేను తీసుకెళ్ళి తీసుకెళ్ళి. నువ్వు మారు. ఇంకెప్పుడు నాకు కనిపించుకో. ఎన్నిసార్లు తప్పలితేనా సిగ్గులేదు. ఏమనుకోకరా, ఆడికి నాకు మంచి గొడవ అయింది. అది తెలిసి బంగారాజు వెళ్ళి అని కొట్టాడు. అది మనసులో పెట్టుకొని ఇప్పుడు ఇదంతా చేస్తున్నాడు. ఏమనుకోకరా, అది హోమం ఆగిపోయింది, ఏదో అయిపోద్దని కంగారులో అది అలా చేసింది. నా ఫ్రెండ్ అని ఊరుకుంటున్నాను, లేకపోతే చంపేసేవాణ్ణి. 20 మందినిచ్చి ఒక్కడిని చంపమంటే వాడితో రన్నింగ్ రేస్ పెట్టి ఊరి మధ్యలోకి వచ్చి అందరి ముందు దొరికిపోతావా? టైంకి నేను విడిపించకపోతే ఇంతకాలం పడ్డ శ్రమ వేస్ట్ అయ్యేది కదరా. ఆ జమాలజిస్ట్ ని ఎందుకు చంపాను చెప్పు. గుడి కింద ఉన్న నిధి కోసం. మరి ఆ బంగారాజు గాండి టైం పాస్ కి చంపమన్నానా? టైం పాస్ కి చంపమన్నానా? ఆ రోజు ఆయన ఏం చెప్పారో గుర్తుందా? మనం వెంటనే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కి ఇన్ఫార్మ్ చేయాలి. అన్బిలీవబుల్ సార్. ఆ జమాలజిస్టు చెప్పింది నిజమే. అవి మామూలు రంగురాళ్ళు కావు. కేరళలోని అనంత పద్మనాభ స్వామి గుడిలో లాగా మన గర్భగుడి కింద కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఆ నిధికి రక్షణ కవచంలా ఓ శక్తి పనిచేస్తూ ఉంటుంది. నీకు ఆ గుడిలో నిధి కావాలంటే ముందు ఆ శక్తిని తప్పించాలి. ఏంటది? చిన్న బంగారు రాజు. బంగారాజా? అవును, వాడి వంశం ఉన్నదే ఆ గుడిని కాపాడడానికి. ముందు బంగారు రాజును చంపి ఆ గుడి మీదకెళ్ళు, లేకపోతే నువ్వు కూడా రక్తం కక్కుకుని చచ్చిపోతావు.
ఇప్పుడు చెప్పు, గుడి నిధి కావాలంటే నేనేం చెయ్యాలి? బంగారాజును చంపాలి. ఆ బంగారాజు గాన్ని చంపాలి. ఆ బంగారాజు గాన్ని చంపాలి. నా వల్ల కలవలసిన వాళ్ళు ఇద్దరు విడిపోయారు సత్యమ్మ. నా వల్లే మనవడికి అవమానం జరిగింది. అంతా నా వల్లే. ఇందులో నీ తప్పే ఉంది బంగారం. బాధపడకు. నీ కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే నేను చూడలేను బంగారం. పాపం ఈ ఆత్మలకు కష్టాలండి ప్రభు. అతి త్వరలో ఈ ఆత్మలు రెండు పరమాత్మలో ఐక్యమైపోతాయి. ఆ తర్వాత ఈ ఆత్మల ఉనికే ఉండదు. పరమాత్ముడిలో ఐక్యమయ్యే లోపు ఈ ఆత్మలు రెండు అనుభవించాల్సిన కర్మఫలాలు, చూడాల్సిన కష్టాలు, సుఖాలు, బాధలు, ఆనందాలు ఇంకా చాలా ఉన్నాయి. చూస్తూ ఉండు. మీరు వేస్ట్ బ్యాచ్ రా, ఎప్పుడు ఓడిపోతానే ఉంటారు. ఏయ్, పార్టీ చేసుకొని చాలా రోజులైందిరా. అవును. ఓ మంచి పార్టీ ప్లాన్ చేయాలి. ఇలా కాదు, ఏంటంటే నాగలక్ష్మి లాగి పెట్టుకుంటున్న పార్టీ గిట్టి ఏంటంటే మరే ఈసారి కౌంట్ ఇచ్చేస్తారా? నువ్వు అడుగు. చూసావా, నాగలక్ష్మి చేసిన అవమానం తాలూకు ఫ్రస్ట్రేషన్ గట్ట తాగేస్తున్నాడు. గట్టి కొడేసింది. కాదు రే రాతాక్రా ఏ అది లెక్క. ఎరా ఓకేంతరా? మధ్యకాని కాకలు ఎత్తుకుపోయాయా? వాడిలోకి వెళ్ళి తాగుతావేంటి? మనసేం బాలేదే. తల పట్టేసిందిరా. ఒరే నాగలక్ష్మి కొట్టిందని చెప్పి నువ్వు ఇలా రా కొట్టేస్తే నీ ఆరోగ్యం ఏం కావాలరా? అవునరా, నాగలక్ష్మి నన్ను కొట్టడం ఏంట్రా? ఈ అబ్బా నువ్వు చూసావా? ఎవరు చెప్పాడ్రా నీకు? ఎవరు చెప్పాడ్రా నీకు? కొట్టింది కదరా. నేను గుడికి ఎప్పుడు వచ్చాను రా? నువ్వు అదే అవుతున్నావు. నువ్వు చంపేస్తా. తాగితే వాడికి కిక్కెక్కింది. ఓయ్, ఊరుకోవే పుట్టుకి కితకితలాడుతున్నాయే. చేస్తా. నాగలక్ష్మి కొట్టిందంటే నిన్ను రేయ్, ఆగురా, నిన్ను నువ్వు అదే అవుతున్నావు. ఏదైనా అర్థం అవుతుందా? అదేమో కోపంగా కొట్టేసి వెళ్ళిపోయింది. ఈ ఎదవల మాటలకి వాడి పెచ్చిపోయి ఇంకా కోపం పెంచేసుకుంటున్నాడు. ముందు వాడిని వెళ్ళి కలపవయ్యా మగడా.